హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనే సామెత అయ్యగోరికి బాగా సూట్ అయింది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అఖిల్ అయ్యగోరు లెమన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అయ్యగోరు ఇప్పటికే చాలాసార్లు రీలాంచ్ అయ్యాడు. లాంచ్ అయిన ప్రతిసారి నిర్మాతల్ని అండమాన్లో లాంచ్ చేస్తున్నాడు. అయ్యగోరు లాస్ట్ అర్జెంట్ సినిమాతో వచ్చాడు. రిలీజ్ అయిన తర్వాత నేనేమైపోతానో అన్నాడు. ఏమయ్యాడో తెలీదు. మళ్ళీ ఇన్నాళ్ళకి లెమన్ సినిమాతో కనిపించాడు. ఆ అర్జెంట్ సినిమా నిర్మాత ఏమయ్యాడో ఇంతవరకు తెలియదు. ఈ లెమన్ సినిమా కూడా అయ్యగోరిలాగే రీ 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 పోస్ట్ పోన్ల తర్వాత వస్తుంది. జూన్ 26న ఆడియన్స్ పైన ఖచ్చితంగా దాడి చేస్తామని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు. నాగ అయ్యగోరు కూడా నీ ఎవ్వ తగ్గేదేలే అన్నాడు. అదే టైంకి చెన్నమన్నయ్య పోటీ కూడా లైన్లో ఉండేది. సమవుజ్జీలు ఇద్దరు పోటీ పడుతుండడంతో రెండు సినిమాలకి మంచి హైప్ వచ్చింది. ఏమైందో ఏమో కానీ ఆయన వెనక్కి పోయాడు, ఈయన ముందుకు పోయాడు. మొత్తానికి అయ్యగోరు ఈ నెల 10న రివెంజ్కి దిగబోతున్నాడు. ఇక ఫ్యాన్స్కి ఊపు తేవడానికి ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు. స్ఫూర్తిగా గుండెపైన చేపెట్టి చెప్తున్నాను, నమ్మండి ఈసారి. ఎక్కడో ఈ డైలాగ్ విన్నట్టుగా ఉందే. ఎక్కడో విన్నట్టుంది కదా. ఆ డైలాగ్కి బోయా నోలన్ బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఇలాగే చెప్పి హీరోని ట్రైన్ మీద బీహార్ పంపించి జనాలని అస్సాం పంపించాడు. ఈ గుండెల మీద డైలాగ్ వింటేనే ఏదోలా ఉంటుంది. గతంలో చాలా దెబ్బలు తగిలాయి. బోయా నోలన్ మన గుండెల మీద చెయ్యేసుకొని సినిమా చూడమన్నాడు. అయ్యగారు ఆయన గుండెల మీద చెయ్యేసుకొని మనల్ని సినిమా చూడమంటున్నాడు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ముందు అయ్యగోరు ఏమైపోతారో అనిపించింది. ప్రతి సినిమాకి ఇలాంటి డైలాగులే చెప్తే నమ్మేదెట్టా? రంగస్థలం, దసరా ఛాయలు కనిపిస్తున్నాయి. రెండు సినిమాలని రోట్లో వేసి రుబ్బారా, మిక్సీలో వేసి కొట్టారా అనేది చూడాలి. ఒక్కటే చెప్తాను, సారీ బ్రదర్, సారీ. 3 years అయింది వచ్చి. లేట్ అయినందుకు సారీ కూడా చెప్పాడు అయ్యగారు. క్షమించేంత తప్పేం చేయలేదు అయ్యగోరు. ఇంకో 3 ఏళ్ళు రాకపోయినా పెద్ద నష్టం ఏం లేదు. ఈ 3 ఏళ్ళు నువ్వు రానందుకు జనాలే నీకు రివర్స్లో థ్యాంక్స్ చెప్పాలి. ఇదొక రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీ. మంచి మంచి యాక్టర్సే కనిపిస్తున్నారు ఇందులో. వాళ్ళ మధ్యలో అయ్యగోరిని లెమన్లా పిండేసేలా ఉన్నారు వాళ్ళు. ట్రైలర్లో ఉన్న స్టోరీకి ఆ లెమన్ అనే టైటిల్కి ఎక్కడా పొంతనే కుదరడం లేదు. రంగస్థలం, దసరా స్టోరీలా కనిపించినా జస్ట్ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తే చాలు, అయ్యగోరికి హిట్టు పడినట్టే. అయ్యగోరి యాక్టింగ్కి, డైలాగ్కి ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు. బాలీవుడ్ సినిమాలకి తెలుగు డబ్బింగ్ చెప్పినట్టే ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్కి, డైలాగ్స్కి 10 కాంతి సంవత్సరాల డిస్టెన్స్ ఉంది. ఇన్ని సినిమాలు చేసి మళ్ళీ ఎక్స్ట్రా 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నా కూడా అయ్యగోరు యాక్టింగ్ని మాత్రం ఇంప్రూవ్ చేసుకోలేకపోయాడు. యాక్టింగ్లో అయ్యగారితో పోటీ పడింది హీరోయిన్. ఇద్దరూ మాట్లాడుకుని ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టున్నారు. ట్రైలర్లో ఒక్క హై మూమెంట్ కూడా లేదు. చాలా డల్గా ఉంది ట్రైలర్ మొత్తం. మొత్తానికైతే బీజిఎం బాగుంది. ట్రైలర్ కట్ కూడా బిలో యావరేజ్ అనిపించింది. ముఖ్యంగా అయ్యగోరి మీద అయితే నమ్మకం లేదు. సక్సెస్ అయితే అదే హ్యాపీ. అయ్యగోరి అన్ని సినిమాల ట్రైలర్లు సూపర్గానే ఉంటాయి. మూవీ మాత్రం బొక్క పెడతాది. అయ్యగారు ఎక్కడ చేపెట్టుకుని చెప్పినా నమ్మకం మాత్రం రావడం లేదు. నమ్మి చాలాసార్లు మోసపోయాం, అందుకనే నమ్మకం రావట్లేదు. దీని తర్వాత ఏమైపోతానో అని అనలేదు, అదే సంతోషం. ఇది కూడా పోయిందంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత రీలాంచ్ పెట్టుకోవాలి. మొత్తానికి అయ్యగోరి పతాపం గురించి జూలై 10న మాట్లాడుకుందాం. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.